హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శరణ్య. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఈరోజు వచ్చేసి ఒక సూపర్ ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నాను. ఆరెంజ్ పీల్ బెనిఫిట్స్ మీకు తెలిసినట్లయితే ఆరెంజ్ పీల్లో వచ్చేసి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన స్కిన్ని వైటనింగ్గా చేయడానికి, మన స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని కానీ పిగ్మెంటేషన్ని కానీ ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈ ప్యాక్ని వచ్చేసి వీక్లో 2-3 టైమ్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా ఫెయిర్గా, గ్లోయింగ్గా, మన స్కిన్ పైన ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? సో ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, మీకు ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలి, బ్యూటీ టిప్స్ కానివ్వండి, ఇంకా న్యాచురల్గా ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీగా ఆ వీడియోస్ అనేవి చేసి చూపిస్తాను. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే చూపిస్తానండి. ఇందులో ఏ కెమికల్స్ అనేవి యాడ్ చేయను. సో లేట్ చేయకుండా ఆ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ పీల్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిన ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. మీకు కావాలంటే చెప్పండి, నేను వీడియో చేసి చూపిస్తాను. సో ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ తేనెనైతే యాడ్ చేసుకోవాలి. తేనెలో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి మన స్కిన్ వైటనింగ్కి, స్కిన్ పైన ప్రతి ప్రాబ్లంకి తేనె అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. పెరుగు అనేది పుల్లగా ఉండద్దండి, కొంచెం తీయగా ఉన్న పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ కలిసేలా 1 నిమిషం పాటు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉందనిపిస్తే ఇంకో స్పూన్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే యాడ్ చేశాను. అలోవెరా జెల్ అనేది మీ ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు ప్లాంట్ నుండి కట్ చేసిన అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని 1 నిమిషం పాటు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ ఫేస్ ప్యాక్ని వచ్చేసి ఇప్పుడు నా ఫేస్ పైన నేను అప్లై చేసి చూపిస్తాను. నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఏ ప్యాక్ అయినా అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆరెంజ్ పీల్ బెనిఫిట్స్ మీకు తెలిసినట్లయితే ఆరెంజ్లో న్యాచురల్గానే సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ అనేది మన స్కిన్ వైటనింగ్ చేయడానికి, గ్లోయింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేనైతే ఇక్కడ ఇంట్లో తయారు చేసిన ఆరెంజ్ పీల్ పౌడర్ని అయితే వాడాను. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన పౌడర్ లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది, లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు దాంతో అయినా ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇందులోకి మనం తేనెనైతే యాడ్ చేసాం. తేనెలో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి మన స్కిన్ పైన ప్రతి ప్రాబ్లమ్ని తేనె అనేది సాల్వ్ చేస్తుంది. అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న చాలామందికి పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తేనెను యూజ్ చేయడం వల్ల అటువంటి ప్రాబ్లం అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేసాం. పెరుగులో లాక్టిక్ ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ వైటనింగ్కి పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా అనేది మన స్కిన్ పైన మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఏ ప్యాక్ వేసుకున్నా సరే అప్సైడ్ మోషన్లోనే చేసుకోవాలండి, కిందకని చేయొద్దు. కిందికి చేస్తే మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది. అప్సైడ్ మోషన్లోనే చేస్తే మన స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటైతే ఈ ప్యాక్ను వచ్చేసి మంచిగా మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ వల్ల మీకు బెనిఫిట్స్ తెలిసినట్లయితే మన స్కిన్ పైన మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరిగి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా, ఫెయిర్గా కనిపిస్తుంది. సో ఒక 5 నిమిషాల పాటైతే మీరు మంచిగా మసాజ్ చేసుకొని దీన్ని 15-20 మినిట్స్ అనేది మీ ఫేస్ పైన ఉంచుకొని డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇది డ్రై అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను.
ఇన్స్టెంట్గానే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 20 మినిట్స్ తర్వాత నా ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిందండి. నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. నిజంగా మీరు నమ్మరండి, అమేజింగ్ రిజల్ట్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, బట్ సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు తప్పకుండా ఇలాంటి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాకైతే కొంచెం కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్లా ఉండేవన్నీ, అవి కూడా చాలా వరకు రిమూవ్ అయ్యాయి. ఫస్ట్ టైంకే ఇంత మంచి రిజల్ట్ కనిపిస్తే మీరు వీక్లో 2-3 టైమ్స్ కనుక అప్లై చేసినట్లయితే ఇంకెంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు ఊహించండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనకి ఏదైనా రిజల్ట్ తెలిసేది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.